వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మిగతా నాయకులందరికీ కూడా, మీడియా వాళ్ళకందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం వెనుక ఉన్నటువంటి కారణం ఏమంటే, మనం జరిగినటువంటి ఎలక్షన్లో ప్రజలు మనల్ని తిరస్కరించారు. మనం దాన్ని స్వాగతిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలని మనం ఆస్వాదించాల. గత 5 సంవత్సరాల్లో మనకి ప్రజలంతా కూడా కలిసి అత్యధికంగా 151 సీట్లు ఇచ్చి పట్టాభిషేకం చేశారు. పలమనేరులో కూడా శాసనసభ్యుడిని 32,000 పైచిలకు ఓట్లతో గెలిపించారు. అయినా అధికారం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా మన పలమనేరు నియోజకవర్గంలో కాకుండా మన పలమనేరు రూరల్ మండలంలో ఈ విష సంస్కృతిని ఎక్కడైనా చేశామా? ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము ఎక్కడా కూడా ఎవరిపైన దాడులు చేయలేదు. కానీ మన ఓటమికి ముఖ్య కారణం ఉద్యోగస్తులు. ఎందుకంటే ఎవరైతే ఆ రోజు ఉద్యోగస్తులకి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారో, ఉద్యోగస్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సీఎస్గా ఎన్నుకున్నారు నీరవ్ కుమార్ గారు. నీరవ్ కుమార్ గారి సలహాలు విని మన ముఖ్యమంత్రి గారు మనకి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రోజు ఉద్యోగస్తుల్ని మనం నానా కాపాడుకొని ఉండింటే ఈరోజు ఉద్యోగస్తుల ఓట్లు, వాళ్ళ కుటుంబాల ఓట్లతో మనకు 40% ఓట్లు వచ్చాయి. మనకేమో ఆశమాయిషిగా రావడం లేదు. ముగ్గురు కలిసి కూటమి వస్తే కూడా మనకు 40% ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి మనకి 6%, సుమారు 6% ఓట్లతో మనం ఓడిపోయాం. కానీ మనం అందరినీ కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని రెస్ట్ ఇచ్చారు. మేము ఈ 5 సంవత్సరాలు కూడా పార్టీ కోసం కృషి చేస్తాం. ఇప్పుడు గెలిచినటువంటి వారందరికీ కూడా మనం మన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. వాళ్ళని కూడా మనం స్వాగతిస్తాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉంటారో, ఎవరైతే మంత్రులు ఉంటారో, ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తాం. కానీ నిన్న జరిగినటువంటి పరిణామం అందరూ కూడా గమనించాలా. కొలమాసనపల్లి పంచాయతీలో కొలమాసనపల్లి 1 సచివాలయం పైన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల్లో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. గెలిచిన 4 రోజులు కాల, 4 రోజులకే ఈ విష సంస్కృతిని మీరు అంటూ ఉంటారు. ముందు ఎక్కడో ఎవరో తప్పు చేస్తే రాజారెడ్డి రాజ్యాంగం వచ్చింది, కడప సంస్కృతి వచ్చింది. ఇప్పుడు మేము దీన్ని ఏ సంస్కృతి అని చెప్పాలా, ఎవరు రాజ్యాంగం అని చెప్పాలా? దీన్ని ప్రజలందరూ గమనించాలి. మేము వాళ్ళని కూడా దూషించడం లేదు. వారు ఇలాంటివి చేస్తేనే ప్రజల్లో మా పార్టీ వైపు తిరుగుతారు. మా పార్టీ మళ్ళా కూడా పుంజుకునే అవకాశాలు ఉంటాయి. మేము ఒకటే అడుగుతూ ఉంటాం. ఒక సర్పంచ్, ఎస్సీ సర్పంచ్, ఈ రూరల్ మండలంలో పెద్ద పంచాయతీ. ఇప్పుడు ఎవరు గెలిచినా ముఖ్యమంత్రి గారు ఎవరైతే వారి ఫోటోలు ప్రతి ఆఫీస్కి పౌర సరఫరా శాఖ వాళ్ళు సప్లై చేస్తారు. ప్రతి ఆఫీసులో ఎవరు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు అవి ఫోటో పెట్టుకుంటారు. మేము వద్దనేదే. ఇక్కడ ఎవరైతే లోకల్ శాసనసభ్యులు ఉన్నారో అమర్నాథరెడ్డి గారి ఫోటోని ఆఫీసుకి ఇస్తారు. మీరు పెట్టుకోండి, మేము వద్దనేదే. కనీసం మీరు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఆ సెక్రటరీలు ఉన్నారు. ఆ సెక్రటరీకి చెప్తే ఆ సెక్రటరీలు ఆ ఫోటోలు తీసేస్తారు. అవి తెచ్చి కాల్చినంత మాత్రం మీకు వచ్చిన లాభం ఏమన్నా ఉందా? సామాన్య ప్రజలందరూ కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా కొన్ని వర్గాలు మీకు పని చేసినా వేశారు. మీరు మేము కూడా కాన్సెప్ట్ చెప్తా ఉన్నాం కాదంటే. కానీ ఈ విష సంస్కృతిని వదలండి, కక్ష సాధింపుల్ని వదలండి.
నిన్న వీకోటాలో ప్రెస్ మీట్ పెట్టారు తెలుగుదేశం పార్టీ వారు. ఒక నాయకుడు మాట్లాడాడు, మనకు ప్రజలు అధికారం ఇచ్చారు, మన ప్రజలకు మంచి చేస్తే ఇంకా కూడా మనల్ని ఆశీర్వదిస్తారు, కక్ష సాధింపు చర్యలు వద్దు, మనం ఇలాంటి చేయకూడదు. అలాంటి నాయకులు మీరు ఆదర్శంగా తీసుకోండి. మీ పార్టీ వాళ్ళు మాట్లాడిండేది. అంతేగాని ఈడేమో మేమేమన్నా గాంధీ మహాత్ములు అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాక ఎవరు రెడీగా లేదు. కాకపోతే అధికారం వచ్చిన వ్యామోహంలో మీరు చేస్తూ ఉన్నారు. మేము కూడా మా కార్యకర్తలకి నాయకులకి ఒకటే చెప్తూ ఉన్నాం, మనం సమయం పాటిస్తాము, మనము ఎవరి మీదకి పోయేది వద్దు. 6 నెలలు చూస్తాం. 6 నెలల తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు చేస్తారో చేయరో ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మనకు రెస్ట్ ఇచ్చారు, మనం రెస్ట్లో ఉన్నామని చెప్పారు. కాబట్టి ఈ సంస్కృతిని ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులు కూడా తీవ్రంగా ఖండించాలా. ఎందుకంటే ఇది ఇలా కొనసాగితే ఇప్పుడు 2 కొడితే మేము 1 కొట్టాల్సి వస్తుంది. లేదా కేసులు అంటారు, కేసులు పెట్టి ఇద్దరికి కేసులు పెట్టాలే కానీ ఒకరికి కేసులు పెట్టేదని చట్టంలో సుఖం కాదు. మేము 5 సంవత్సరాల అధికారంలో ఉన్న రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. వాళ్ళు మీరు చూసుకోండి. కాబట్టి దీన్ని వదిలేసి అందరూ కూడా ఐకమత్యంగా ఉంటే మీకు మంచిది, మాకు మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నిన్న మా పంచాయతీలో టీడీపీ కార్యకర్తలు ఎక్కడ చూసినా దాడులు చేస్తున్నారు. ఇది మంచి వాతావరణం కాదు, మంచి కార్యక్రమం కాదు. మీరంటే మీరుగా గెలిచారు, ప్రజలకు సేవ చేయడానికి మీరు గెలిచినారు. ప్రజల మీదకి దాడులు చేయడానికి కారణం తెలియజేస్తున్నాము. అధికారం అనేది శాశ్వతం కాదు. ఈసారి మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ మేము కూడా అధికారంలోకి వస్తాము. కాబట్టి మీరు దీన్ని గుర్తించుకునేసి ప్రజలకు సేవ మాత్రమే చేయండి. మా మీద దాడులు చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి మీకు కూడా కానీ ఇది మంచి పద్ధతి కాదనేసి ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరెన్నికైనా ప్రజాప్రతినిధి అవుతారు. అలాంటప్పుడు ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ప్రజాప్రతినిధులు ఎన్నికవుతారు. ఎన్నికైనప్పుడు ఒకరినొకరు కక్ష సాధింపుల చర్యగా గెలిచిన వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళని కొట్టుకుంటా కానీ వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసుకుంటా కానీ పోతే ఇది ఎంతవరకు సమంజసం? గెలిచిన వ్యక్తి 4 పర్యాయాలు 5 పర్యాయాలు శాసనసభ్యులు కదా, అతను కూడా ఇతను ప్రజల్ని పరిపాలించే కదా ఎమ్మెల్యే అయినాడు. కాకపోతే వాళ్ళ కార్యకర్తలు సమన్వయం పాటించాలా, మీరు గెలిచిన వాళ్ళు మధ్య చేయాలా, మీరు ఏమేమి హామీలు ఇచ్చినా ప్రజలకు చేయించాలనే భావన ఉండాలి. కానీ ఈ విధంగా ఆఫీసులకు దారి కొట్టడం, వాడు ఎవడో జేసీబీ గాలి పెట్టడం, వాడు అంగుళ్ళు వాడు ఎవడో మార్వాడి షర్టు అంగిడి పెట్టి అంగిళ్ళు పెట్టేయడం, ఇదంతా కూడా సభ్యత కాదు. కాబట్టి గెలిచిన వాళ్ళు కూడా ప్రజలు సహకరించి ప్రజల యొక్క మన్నను వాళ్ళు ఏ అభిప్రాయంతో మిమ్మల్ని గెలిపించారో అవన్నీ తీరుస్తూ వాళ్ళకి కావాల్సిన న్యాయం చేసి దాంట్లో మీ యొక్క ప్రభావం చూపించాలి. కానీ ఈ విధంగా దాడులు చేయడం, ఈ విధంగా ప్రతి ఒక్కరిని హింస పెట్టడం ఇది కరెక్ట్ కాదు. మేము కూడా మా సమన్వయం ఎంతవరకు పాటిస్తామంటే పాటిస్తాం. గొడవలకి రచ్చలకు మేమే వెనుకపోవడం కాదు. కాకపోతే ఇప్పుడు ఆనందంలో ఉన్నారు కాబట్టి కొంతకాలం జరగని మా కార్యకర్తలకు కూడా మేము చెప్పేది ఏమిటంటే మీరు సమన్వయం పాటించండి. ఏదైనా విషయం జరిగితే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాని పోలీస్ స్టేషన్ల పరిధిలో కానీ కలెక్టర్ పరిధిలో కానీ ఎస్పీ పరిధిలో కానీ బేస్ చేస్తాం. అక్కడ కూడా రెస్పాండ్ కాకపోతే మేము కూడా గొడవ తిరగడమో లేదు ధర్నాలు చేయడమో రోడ్ల మీద బైఠాయించడమో ఏదో జరుగుతాం అని మా కార్యకర్తలకి పూర్తిగా సమన్వయం పాటించమని చెప్తా ఉన్నాం. మేము మరీ గౌతమ్ బుద్ధులు గాంధీ మాత్రం కాదు. మాకు కూడా కొంత శక్తి భగవంతుడు ఇచ్చేది కొంత అదేంటో అనేది కూడా రాబోయే రోజుల్లో చూతురు గారు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళ శ్రేణులకు ఎందుకు చెప్పేది ఏమంటే మనము ప్రజల కోసమే నాయకులైనాం, ప్రజలు పరిపాలించే నాయకులైనాం. మన సమయం పాటించి అందరితో చక్కగా జీవనం గడుపుకోవాలి. కానీ గ్రామాల్లో ఒకరికొకరు విరోధాలు పెంచుకోవద్దని మనవి. ఈ విషయాన్ని వాళ్ళు బాగా గమనించి దీన్ని దృష్టి తీసుకొని శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి కూడా దీన్ని సర్దుబాటు చేయాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం.
మిత్రుడు చెప్పినట్టు నిన్న వనవాసనపల్లి నందు జరిగిన దాడి, అందున ఒక ఎస్సీ సర్పంచ్గా ఉన్న చోట ఆయనేమి ఎదిరించే శక్తి లేనివాడు, మీకు ఏదైనా జవాబుదారీతనంగా కూడా మాట్లాడే శక్తి కూడా శక్తిహీనుడు. అలాంటి చోట ఇలాంటి దాడులకు కార్యకర్తలు పురిగొల్పడం చేయడం అనేది ఇది అంత సమంజసమైన చర్యగా ఒప్పుకోబడదు. ఇక మిత్రులు చెప్పినట్టు అమితోత్సాహంతో ఈరోజు గెలుపు పాటలో అమితోత్సాహంతో టీడీపీ కార్యకర్తలు ఉండవచ్చును. మేము కూడా ఈ సంవత్సరాలప్పుడు అదేవిధంగా అమిత ఉత్సాహాన్ని ప్రదర్శించిన వాళ్ళే. ఎక్కడా కూడా మేమైతే ఎవరిపైనా కూడా దాడులకైతే పురిగొల్పి ఎక్కడా కూడా దాడులకైతే మేమైతే ఎక్కడా ప్రోత్సహించిన దాఖలాలు అయితే లేవు. అలాంటి చర్యలు అయితే మా దగ్గర అస్సలు ఉండవు. ఇలాంటి చర్యలు ఇంకొక మారు జరగకూడదని ఖండిస్తూ వినిపిస్తున్నాం.